న్యూస్ పేపర్ ఈనాడు పేపర్ చదువుతున్నారండి? ఎవరు చదవట్లేదు. ఎవరు చదువుతున్నారు? రిటైర్ అయిన నాలాంటి వాళ్ళు చదువుతున్నారు. వాళ్ళు వేసుకొని కూర్చొని సరదాగా టీ తెప్పించుకొని తాగుతూ ఆ పేపర్ ముందు వెనక రాజకీయాలు ఏమున్నాయి చూస్తున్నది అయిపోతుంది. కానీ ఈనాడు పేపర్ కానీ ఆంధ్రజ్యోతి పేపర్ కానీ మీరు చూస్తే అందులో నేను నోట్స్ రాసుకునేవాడిని, ఎడిటోరియల్ తీసి సివిల్ సర్వీస్ ప్రిపేర్ అయ్యే టైంలో. మరి ఈరోజు పిల్లలు ఎక్కడ చదువుతున్నారు? ఏమి చదవట్లే. ఎడిటోరియల్ మంచి మంచి ఎడిటోరియల్ వస్తున్నాయి, ఎవరు చదవట్లే. సో నా బాధ ఏంటంటే మళ్ళీ మీరు పేపర్ చదివి అలవాటు పెంచుకోండి. మంచి పుస్తకాలు ఏమైనా చదువుతున్నారా? క్లాస్ పుస్తకాల సంగతి వదిలే అవే చదవట్లేదు వీళ్ళు. బయట పుస్తకాలు ఏం చదువుతున్నారు? ఏమి చదవట్లేదు. సో బయటను రాసిన మంచి మంచి పుస్తకాలు ఉన్నాయి, అవి కూడా చదవండి. ఇది మన పిల్లల్లో చదువు పట్ల ఒక మంచి అభిలాష కలిగించాలి, ఇది ఒక ఉద్యమంగా తీసుకెళ్ళాలి అని నేను తెంగ్లీష్ ఉద్యమాన్ని ఒకటి మొదలు పెడుతున్నాను. తెంగ్లీష్ అంటే తెలుగు ప్లస్ ఇంగ్లీష్, తెంగ్లీష్ ఉద్యమం. ఈ ఉద్యమంతో మనకి ఈ 3 జిల్లాల్లో పర్యటన చేసి ప్రతి స్కూల్కి కాలేజీకి వెళ్ళి వాళ్ళకి చెప్పి, పిల్లలు కనుక రెడీగా ఉంటే వాళ్ళకి కోచింగ్ ఫెసిలిటీ, లేదు అంటే యూట్యూబ్ చూసుకోండి. మనం నీట్కి ఐఐటికి కూడా కోచింగ్ ఇవ్వగలం. 50 మంది పిల్లలు కనుక దగ్గర ఉంటే వాళ్ళే వచ్చి బోర్డు కూడా వాళ్ళు సెటప్ చేస్తానంటున్నారు. అంటే డిజిటల్ బోర్డు కూడా వాళ్ళే ఇస్తారు. ఒకవేళ చైర్స్ అవి కావాలంటే అది కూడా వాళ్ళే ఇస్తానంటున్నారు. రూమ్ను కూడా డెకరేట్ చేస్తానంటున్నారు. అన్నీ వాళ్ళు చేసుకొని కోచింగ్ ఇస్తారు. సో దానికి సంబంధించి ఇప్పుడు మనకి బయట ఫీజులు ఎంతైతే ఉన్నాయో దాంట్లో సగానికి సగం తగ్గించి మనకి ఇవ్వడానికి వాళ్ళు రెడీగా ఉన్నారు మార్కెట్ రేట్లు కన్నా. సో ఇటువంటి సౌకర్యాలు కూడా మనం పిల్లలకు కలిగిస్తాం. వాళ్ళు ఎవరికి ఆ దిశగా ఇష్టమైతే అది. అయితే ఇంకొకటి ఏంటంటే కేవలం ఐఐటి నీటే కాకుండా మనం క్లాట్ లాంటి ఇది కూడా చాలామంది పిల్లలకి నేను ఇదే అడ్వైజ్ చేస్తున్నాను. అందరం కలిసి ఇంజనీర్లు డాక్టర్లు ఎందుకు అవ్వాలి? కొంతమంది లాయర్లు, కొంతమంది బిఏ చదువు. సపోజ్ నేను బిఏ చదవాలనుకున్నాను అనుకోండి, బిఏ ఎక్కడ చదువుతాను? నేను ఢిల్లీ యూనివర్సిటీలో చదువుతాను, అంతే కదా. ఢిల్లీ యూనివర్సిటీలో కనుక నేను బిఏ చేస్తే నా దృష్టికోణం అంతా కూడా ఐఏఎస్ ఐపీఎస్ ఆ లెవెల్లో ఉంటుంది. ఎక్కడ బిఏ చేసింది కాదు, అక్కడ బిఏ చేయాలి. సో దానికి సిఈయూటీ ఎగ్జామ్ రాయాలి. సిఈయూటీ ఎగ్జామ్ రాయడానికి దానికి కావాల్సిన కోచింగ్ గైడెన్స్ నేను ఇవ్వడానికి రెడీ ఉన్నాను. దానికి కావాల్సిన మెటీరియల్ నేను ఇవ్వగలను. సో మన పిల్లల్ని మనం ముందుకు తీసుకెళ్ళాలి, ఈ సమాజానికి నేను ఏదో ఒకటి చేయాలి అన్న దృష్టితో ఇది నా కార్యాచరణ ప్రణాళిక. ఇది ఒక దశగా ఇది 2 పాయలుగా జరుగుతుంది. ఒకటి స్టూడెంట్స్ని పట్టుకోవడం, వాళ్ళని లిఫ్ట్ చేయడం. రెండోది ప్రజల్లో ఒక మార్పు కోసం సభలో సమావేశాలు ఇవి అవి పత్రికల ద్వారా మీ ద్వారా ప్రజల్లో కూడా ఒక చైతన్యం తీసుకొచ్చి, ఒరే ఆలోచన విధానం ఉంటే మనం ఏదైనా చేయొచ్చు, మనలో భావం ఉంటే మనం ఏదైనా సాధించవచ్చు. ఇప్పుడు నేను తెలుగు మీడియంలో 1వ తరగతి నుండి ఎంఏ వరకు చదివిన నేను ఇంగ్లీష్లో పుస్తకం రాశానండి. నక్సలిజం మీద నేను రాసిన పుస్తకం ఇంగ్లీష్లోనే. అలాగే హిందీలో జ్ఞానపీఠ అవార్డు వచ్చిన మహాకవి డాక్టర్ కేదార్నాథ్ సింగ్ రాసిన కవితలను నేను తెలుగులోకి అనువాదం చేశాను. అంటే హిందీలో నాకు ఎంత పట్టు వచ్చిందండి? అంటే నాకు భాష ఈజీగా వచ్చింది కదా. భాష ఏదైనా కొత్త భాష నేర్చుకోవడానికి కేవలం సంవత్సరం సరిపోతుంది. ఆ సంవత్సరం వాడిని ఆ ప్రాంతంలో కూర్చోబెడితే 6 నెలలు వచ్చేస్తుంది వాడికి భాష. మిమ్మల్ని ఇక్కడి నుంచి తీసుకెళ్ళి నేను ఉత్తరప్రదేశ్లో 6 నెలలు ఉంచితే అనార్గళంగా మీరు హిందీ మాట్లాడగలరు. సో భాష పెద్ద సమస్య కాదు, భావం సమస్య. మిమ్మల్ని 20 ఏళ్ళు వచ్చినా కూడా ఉత్తరప్రదేశ్లో మీరు హిస్టరీ మొత్తం చెప్పమంటే చెప్పలేరు. ఏది మీ దగ్గర భావం ఏది? భావానికి మనం కష్టపడాలి. అందుకని నా ఉద్దేశం ఏంటంటే భాష కోసం భావాన్ని చంపకండి, భావాన్ని పెంచండి, ఆలోచనను పెంచండి, వీళ్ళలో సృజనాత్మకతను రానివ్వండి. అప్పుడు భాష దాని అంతటదే పరిగెత్తుకొస్తుంది. ఓకేనా? అందుకనే డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు ఏమని రాస్తారంటే, పట్టుమని అక్కరాలు 25 పుంజీలు లేవు, పట్టుదలను నేరిస్తే 10 రోజులలో రావా. చూసారా? పట్టుమని అక్కరాలు 25 పుంజీలు లేవు, అక్షరాలన్నీ కలిస్తే 25 పుంజీలు లేవు, పట్టుదలను నేరిస్తే 10 రోజుల్లో రావా అంట. సో పట్టుదల అనేది చాలా ముఖ్యం పిల్లలు. సో పట్టుదలతో సాధిస్తే మనం సాధించగలం. ఇది
నా కార్యాచరణ ప్రణాళిక. ఇది టైం పట్టవచ్చు, ఇది చాలా శ్రమతో కూడిన పని కావచ్చు. నాకు శ్రమ పడడం కొత్త కాదు. హార్డ్ వర్క్ నేను పుట్టిన దగ్గర నుంచి నేర్చుకున్న విషయం హార్డ్ వర్క్. సో హార్డ్ వర్క్ అనేది నేను ఎంతైనా చేస్తాను. మళ్ళీ సమాజానికి తిరిగి ఇవ్వమని ఆ పైనుంచి ఆదేశాలు అనుకుంటాను. ఆ ఈశ్వరుడు ఆదేశాల మేరకు మళ్ళీ సమాజం కోసం రావాలనేసి ఈ ప్రయత్నం.